హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో వచ్చేసి బియ్యం పిండితో చెకోడీలు అయితే చేస్తున్నాను. అది ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ చెకోడీలు చేయడానికి కొంచెం మందంగా ఉండే గిన్నెనైతే తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టేసి 2 కప్పుల నీరైతే తీసుకుందాం. ఇందులో మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల వాము, అలాగే 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఈ నీరు మొత్తం మరిగించుకోవాలి. మరుగుతున్న సమయంలోనే ఒకసారి ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరికొంత వేసుకోవచ్చు. ఇలా మరుగుతున్న నీటిలో 2 కప్పుల నీరుకి 2 కప్పుల బియ్య పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకోకుండా కలుపుకోవాలి. 2 నిమిషాలు స్టవ్ పై ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే మనం ముద్దలుగా చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఉండల్లాగా చేసుకుందాం. ఒకవేళ మొత్తం ఒకేసారి మనం పిండిని ముద్దలాగా కలపలేము కాబట్టి నేను కొద్దిగా పిండిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఆ ప్లేట్లోకి తీసుకొని కొంచెం చేతులు ఆయిల్ రాసుకొని ముద్దలాగా చేసుకుందాం. అవసరమైతే కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ప్లేట్కి రుద్దుతూ చాలా స్మూత్గా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని మళ్ళీ ఆ ఉండలు మొత్తాన్ని కూడా ఒక పెద్ద ముద్దలాగా అయితే చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలపటం ద్వారా చెకోడీలు అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చెకోడీల టేస్ట్ మొత్తం ఈ పిండి కలపడంలోనే ఉంటుంది. పిండి ఎంత చక్కగా కలుపుతామో చెకోడీలు అనేవి అంత టేస్టీగా అయితే ఉంటాయి. నాకు కావాల్సినంత పిండి తీసుకొని మిగిలిన పిండిని ఒక గిన్నెలో మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకుందాం. ఆ పిండి ఆరిపోకుండా ఉండడానికి మూతనైతే పెట్టుకుందాం. చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా సన్నగా బారుగా అయితే చేసుకోవాలి. చెకోడీలపై కొంచెం నువ్వులు కూడా చల్లుకోవడానికి ఒక 2 టీ స్పూన్ల నువ్వులని అయితే ఇలా చాపింగ్ బోర్డ్పై వేసేసి కొంచెం అటు ఇటు అనడం ద్వారా నువ్వులు అనేవి ఈ చెకోడీలకి మంచిగా సరిపోతాయి. ఇలా రౌండ్గా చుట్టుకోవటమే. ఇలా చేతితోటి చెకోడీలు చేసుకోవడం మీకు కష్టం అనిపిస్తే మనం మురుకులు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, అందులో ఒక హోలు ఉన్న దానిని చూసుకొని అందులో పిండి పెట్టేసి మనకి కావలసిన సైజుల్లో చేసేసుకుంటే చెకోడీలు అయితే చాలా ఈజీగా త్వరగా అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా చూపిస్తున్నాను, కానీ కొన్నింటిని మాత్రానికి మురుకుల గొట్టంలోనైతే వేసి చేశాను. మీరు కూడా అలానే చేయండి, చాలా బాగా అయితే వస్తాయి. నేను ఇలా పిండి మొత్తాన్ని సగం నువ్వులతో సగం నువ్వులు లేకుండా చేశాను. డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా అప్పలు తీసే గంటె ఉంటుంది కదా, అందులో సరిపోను చెకోడీలను అయితే వేసేసి ఒక 10 సెకండ్స్ పాటు అలానే ఉంచేద్దాం. ఉంచిన తర్వాత వాటిని తీసి మళ్ళీ ఆయిల్లోకి అయితే వేసేద్దాం. అలా వేయటం ద్వారా ఇవి ఆయిల్లో అడుగున అతుక్కొని పోకోకుండా ఉంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టడం ద్వారా ఆయిల్ పీల్చుకుంటాయి. హైలో పెడితేనైతే మాడిపోతాయి. ఇలా మీడియం సైజులో పెట్టేసి ఎర్రగా కాల్చుకుంటే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ చెకోడీలను ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు.